హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నాటుకోడి బిర్యానీ, నాటుకోడి ఫ్రై, నాటుకోడి పులుసు 3 చేస్తున్నాను. సో ఆ రెసిపీ ఏంటి అని చెప్పి అంతా పెడతాను చూడండి, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. సో ఇది వచ్చేసి చికెన్, నాటుకోడి చికెన్ అనమాట. 1.5 kg ఉంది. ఆల్రెడీ నేను కొంచెం బాయిల్ చేసి పెట్టాను, ఒక 25% బాయిల్ చేసి పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ కడాయిలో ఆయిల్ వేసి పెట్టేశాను. ఇది ఫ్రై చేయడానికి, బిర్యానీ కోసం అనమాట. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి, మొత్తం మంచిగా గోల్డెన్ బ్రౌన్ రావాలి. సో ఇక్కడ ఆయిల్ అయితే వేడైపోయింది, మనం ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ ఇంకా 2 చిల్లీస్ వేసాను నేను. సో ఇంకా సరిపోతుంది మనకి బిర్యానీకి. ఈ ఆనియన్స్ అనేటివి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి, క్రిస్పీగా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి పులుసుకు అనమాట. కొంచెం ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత షాజీరా, ఇలైచి, ఇంకేంటిది లవంగం, దాల్చిన చెక్క కొంచెం వేగిన తర్వాత, చూసారు కదా ఆయిల్ అనేది వేడెక్కింది. తర్వాత మనం ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఓకే, తర్వాత దీంట్లో చికెన్ వేసేసుకుందాం. ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి చూడండి. తర్వాత మంచిగా తిప్పేసుకోవాలి, మిక్స్ చేయాలి. కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో ఇంకా మసాలాలు వేసేసుకుందాం. ఓకే, ఇది చికెన్ పీసెస్ అన్నిటివి మంచిగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ వేసేసుకుందాం. అలాగే దాంట్లో ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాం. ఇంకా దీంట్లో టొమాటోస్ వేసేసుకుందాం. ఒక 2 టొమాటోస్ తీసుకున్నాను నేను. అసలు సండే అంటే ఇంకా నాన్ వెజ్ కుమ్మేయాలి కదా. తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర, ఇంకా పుదీనా వేయండి. ఇంకొంచెం ఎక్కువ ఉంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే, చాలు. టమాటాలు మగ్గేంత వరకు సిమ్లోనే పెట్టుకోవాలి. మూత పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ పెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ పోసిద్దాం. బిర్యానీకి పెట్టిన ఆనియన్స్ మంచిగా వేగిపోయినాయి. దీన్ని తీసేద్దాం. ఇంత మంచిగా కదా కలర్. తర్వాత బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం.
సో నేను దీంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు ఒక 1 సీటీ వచ్చే వరకు మనం మూత పెట్టేసుకుందాం. సో ఇక్కడ నేను బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ. ఒక సైడ్ ఏమో రైస్ పెట్టాను ఒక 75% కుక్ అవ్వడానికి. ఇంకో సైడ్ ప్యాన్లో ఆయిల్ వేసేసి అది వేడైంది. తర్వాత ఈ మసాలా ఐటమ్స్ దీంట్లో వేసేసుకుందాం. చూడండి, ఇక్కడ నేను చికెన్ వేసేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని, ఇంకా కర్డ్ వేసేసి కొంచెం మంచిగా మిక్స్ చేసేసుకున్నాం. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అన్నీ కలిపేలాగా. తర్వాత దీంట్లో ఉప్పు, కారం, పసుపు, ఇంకా మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసుకున్నాం. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇది ఉడికేటప్పుడే మనం కొంచెం కొత్తిమీర, పుదీనా అనేది కూడా వేసేసుకున్నాం. తర్వాత మనం దీంట్లో రైస్ వేసేసుకుందాం. చూడు ఇంత మంచిగా ఈ రైస్ ఎంత ఉందో అంత రైస్ వేసేసుకుందాం. ఓకే, ఇలా మంచిగా పెట్టేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ దీనిపై నుంచి ఇలా చల్లేసుకోవాలి, వేసేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, కొంచెం పుదీనా. ఇది వచ్చేసి కుంకుమ పువ్వు వాటరు, ఇది కూడా వేసేసుకోవాలి. దీనివల్ల మంచి కలర్ వస్తుంది. లెమన్ వాటర్. మీకు కావాలంటే పైనుంచి గీ, ఇంకా బటర్, ఆయిల్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం యాడ్ చేయట్లేదు. ఎందుకు ఇక్కడ చూస్తున్నారు కదా, ప్లేట్ అనేది రెడీ అయిపోయింది ఆల్రెడీ. చికెన్ పులుసు, ఇంకా నాటుకోడి బిర్యానీ, నాటుకోడి ఫ్రై. యాక్చువల్లీ ఫ్రై పిక్లో లేదు, ఎందుకంటే నేను అది అప్లోడ్ చేయడం మర్చిపోయాను. ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉండే. ఇంకా బిర్యానీ మా హస్బెండ్కి పెట్టేశాను. తన ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే మీకే అర్థమైపోయి ఉంటుంది టేస్టీగా ఉందని. సో ఎప్పుడు బిర్యానీనే పెడుతున్నా అని ఏం అనుకోకండి, ఎందుకంటే బిర్యానీ బాగుంటుంది కదా, అందుకే పెట్టా అనమాట. సో ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వేరే వేరే వంటలు అన్నీ మంచిగా పెడతాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి.